అసలు సెకండ్ అసెస్మెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఎవరికి కండక్ట్ చేస్తున్నారు? ఎవరికి మెసేజెస్ వస్తున్నాయి? ఈ ఎగ్జామ్ నిజంగా రాయాలా? దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? నిజంగా జాబ్స్ ఇస్తారంటారా? అసలు ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కౌన్సిలింగ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఒక 4-5 మంత్స్ బ్యాక్ మనం ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు సెకండ్ టైం కూడా మెసేజెస్ వస్తున్నాయి. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోస్కి స్టిల్ కామెంట్స్ వస్తున్నాయి. ఏమనంటే, అక్క నేను ఆల్రెడీ ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నాను, మళ్ళీ సెకండ్ టైం కూడా మెసేజ్ వచ్చింది, అంటే ఏంటక్క మళ్ళీ ఎగ్జామ్ రాయాలా, ఫస్ట్ రాసిన ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిందా, అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు. అలా ఏం కాదండి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరికైతే కొంచెం తక్కువ మార్క్స్, కొంచెం తక్కువ స్కోరు వచ్చాయో, నెక్స్ట్ కొన్ని ఇష్యూస్ వల్ల సర్వర్ అవ్వకపోవడం వల్ల అలాంటి వాళ్ళు కొంతమంది ఆటోమేటిక్గా కట్ అయిపోయింది ఎగ్జాము. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మెసేజెస్ వస్తున్నాయి. ఆ ఎగ్జాము ఈ ఎగ్జామ్ 2 రిజల్ట్స్ తీసుకొని గవర్నమెంట్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తారంట. ఆల్రెడీ ఫస్ట్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఒక 70 మెంబర్స్కి అయితే జాబ్ ఇవ్వడం అయితే జరిగింది. జాబ్స్ ఇస్తారంటున్నారు, బట్ ఎప్పుడు ఇస్తారన్నది అయితే నాకు తెలియదు. ఈ ఎగ్జామ్ నిజంగా రాయాలా అంటే, ఒకవేళ వీలుంటే రాస్తే మంచిదే. మీరు ఆ టైంకి అక్కడ ఉండి రాసుకుంటే మంచిదే, అందులో తప్పేముంది. మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది. మీకు పాసిబిలిటీ ఉండి అయితే వదులుకోవద్దు. ఒకవేళ వీలు లేకపోతే ఇంకేం చేయలేము, కానీ మీకు పాసిబుల్ అవుతుంది రాయటానికి అని అంటే వెళ్ళి 100% మీకు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా స్కోర్ విషయానికి వచ్చి చాలా కామెంట్స్ వచ్చాయి. నాకు A1 వచ్చింది, A2 వచ్చింది, అసలు ఏ గ్రేడ్ మంచిది అంటే నాకు B1 వచ్చింది, C1 వచ్చింది అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. మనం నార్మల్గా స్కూల్స్లో ఉన్నప్పుడు అంతసేపు A1 A2 అంటే చాలా ఎక్కువ, C1 C2 అంటే లీస్ట్ అలా అనుకుంటాం కదా. బట్ ఇక్కడ కౌన్సిలింగ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ రిజల్ట్లో అయితే A1 A2 అంటే చాలా లీస్ట్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నార్మల్ ఎగ్జామ్ కానీ అస్సలు ఏం బాలేనట్టు. B1 B2 అయితే పర్లేదు, కొంచెం బిగినర్ కింద కన్సిడర్ చేశారు. C1 C2 అయితే వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది, ఫ్లూయెన్సీ కూడా చాలా బాగుంది అని చెప్పే అర్థం. సో దీన్ని బట్టి మీకు ఏ గ్రేడ్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, కౌన్సిలింగ్ ఎగ్జామ్ని అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడి, అండ్ దానికి ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేసుకొని ఉంటారు. ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే పాస్వర్డ్ గుర్తుంటుంది. ఒకవేళ మర్చిపోతే కనుక ఫర్గొట్ పాస్వర్డ్ చేసేయండి. మీ మెయిల్కి ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఇంకా సెట్ అయిపోతుంది. మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ పెట్టేసుకోవచ్చు. దాన్ని బట్టి ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ స్కోర్ అని చెప్పి చూపిస్తుంది. అందులో స్కిల్ అసెస్మెంట్ ఒక బాక్స్ చూపిస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక బాక్స్ చూపిస్తుంది. సో అందులో క్లిక్ చేస్తే మీకు స్కోర్ ఏ లెవెల్లో ఉన్నది మీకు చూపించేస్తుంది. నేను ఒక ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడైతే ఒకటి ప్యాటర్న్ జరుగుతుంది. అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఫస్ట్ ఎగ్జామ్ కొంచెం స్కిల్ టెస్ట్, కమ్యూనికేషన్ అసెస్మెంట్ అలా అయ్యింది కదా. సో ఈసారి ఇంటర్వ్యూ పెట్టి అంటే మన ఫ్లూయెన్సీని చెక్ చేస్తారు. అలానే విన్నాను నేను, సచివాలయంలో సార్ అడిగితే తను కూడా అలానే చెప్పారు. సెకండ్ అసెస్మెంట్ మీరు వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అంటే, మీరు న్యాచురల్ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళు చూడాలనుకుంటున్నారు, అందుకే సెకండ్ అసెస్మెంట్ స్టార్ట్ చేశారు అని చెప్పి అన్నారు. సో నేను అదే అనుకున్నాను. కానీ ఇక్కడ మొత్తం కంప్లీట్ రివర్స్ లో ఉంది. అసలు ఆ ప్యాటర్న్ కాదు. అసలు ప్యాటర్న్ ఏంటంటే మనం ఫస్ట్ అసెస్మెంట్ రాసాం కదా, సేమ్ ప్యాటర్న్, అసలు చేంజెస్ ఏం లేవు. 1 అవర్ ఎగ్జామ్, అందులో 45 మినిట్స్ స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ 15 మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ అంట. ఇంకా సేమ్ ప్యాటర్న్ అంట. తను చెప్పగానే నేను షాక్ అయిపోయాను. అందరూ ఒక్క ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఇంటర్వ్యూ బేస్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఆ ప్యాటర్న్ అయితే లేదు. అండ్ ఎవరికి మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పి అంటే, ఎవరైతే ఫస్ట్ అసెస్మెంట్ లో కొంచెం తక్కువ స్కోర్ చేశారో వాళ్ళకి ఈ మెసేజెస్ వస్తున్నాయంట. అండ్ అలానే ఎవరైతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్ రాయడానికి అవ్వలేదు కదా, వాళ్ళకి కూడా మళ్ళీ ఈ సెకండ్ అసెస్మెంట్ కి మెసేజెస్ వస్తున్నాయంట. నాకైతే ఇంకా మెసేజ్ అయితే ఏం రాలేదు, వస్తుందేమో చూడాలి.
ఫస్ట్ అసెస్మెంట్‌కి, సెకండ్ అసెస్మెంట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మొత్తం సేమ్‌గానే ఉంది. మనకి టెక్నికల్ క్వెషన్స్ 20 క్వెషన్స్ ఉంటాయి గదా! 20 క్వెషన్స్‌లో ఫస్ట్ అసెస్మెంట్‌కైతే 15 క్వెషన్స్ ఆబ్జెక్టివ్ ఉండేది. లాస్ట్ 5 క్వెషన్స్‌కి మాత్రం షార్ట్ కట్స్‌లో టెక్స్ట్ రాయమని చెప్పేవారు. అంటే కొంచెం ఆన్సర్ రాయమని చెప్పేవారు ఒక 2, 3 లైన్స్‌లో. బట్ సెకండ్ అసెస్మెంట్‌లో అలా ఏం లేదు. లాస్ట్ 5 క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ అంటే వాళ్ళే ఆప్షన్స్ ఇస్తున్నారు. ఆ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే సరిపోతది. ఇది ఇంకా ఈజీగా పెట్టేశారు. లాస్ట్ టైమ్ టైపింగ్ క్వెషన్స్ అయినా పెట్టారు. ఇప్పుడు టైపింగ్ క్వెషన్స్ కూడా ఏం లేవు. సో, సెకండ్ అసెస్మెంట్‌కి వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఉండండి. కొంచెం మీ మెయిన్ సబ్జెక్ట్ ఏంటో దానిపైన కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా మై ఓన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టానని చెప్పాను కదా! ఆ వీడియోకి స్టిల్ కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే అక్క నాది మెయిన్ కోర్స్ ఒక సబ్జెక్ట్ బట్ క్వెషన్స్ వచ్చేవి వేరే సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. మనకి మన ప్రొఫైల్‌లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ ఎడ్యుకేషన్‌లోకి వెళ్తే అక్కడ మన సబ్జెక్ట్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే నాది బైపీసీ అంటే సిబిసెట్ కాబట్టి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అని చెప్పి చూపిస్తది. అక్కడ ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. నాది కరెక్ట్ గానే ఉంది. మీ ఎవరివైనా మీది ఒక సబ్జెక్ట్ అయ్యి అక్కడ వేరే సబ్జెక్ట్స్ కనిపిస్తే అక్కడ ఎడిట్ ఆప్షన్ లో మీరు ఎడిటింగ్ చేసుకోండి. నాకు చాలా మంది ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అసలు నిజంగా జాబ్స్ ఇస్తారా అక్క అని చెప్పి. జాబ్స్ ఇస్తారనే చెప్తున్నారు. జాబ్స్ ఇస్తే ఇస్తారు. లేదంటే మనకొక ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. కాకపోతే గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారంటే కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ, ఇవ్వడం మాత్రం పక్కా అని అనిపిస్తుంది నాకైతే. కాకపోతే అంత త్వరగా అయితే అయ్యేటట్లేదు. ఎందుకంటే ఒక సచివాలయంలో డేకి ఇద్దరంటే ఓవరాల్ ఏపీలో ఎంతమందికి ఎన్ని రోజులు పడుతదో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేసరికే. అందులోని ఫస్ట్ అసెస్మెంట్, సెకండ్ అసెస్మెంట్, మళ్ళా థర్డ్ అసెస్మెంట్ ఏమైనా పెడతారేమో. అంటే చాలామందిని ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కదా! చీటింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, కొంచెం ఎక్కువ లెవెల్స్ పెట్టి మాక్సిమం చాలామందిని ఫిల్టర్ చేసేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను అంతే. నాకు కూడా అంత క్లారిటీగా ఏం తెలీదు. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్‌గా మీరు ఎగ్జామ్ రాయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ మీకు తెలిసిన క్వెషన్సే రావాలని చెప్పి. అండ్ ఏ క్వెషన్స్ వచ్చినా సరే అస్సలు భయపడొద్దు. ఆప్షన్స్‌లో కాబట్టి మీరు ఆప్షన్స్ అన్నీ రీడ్ చేసి మీకు ఏ ఆప్షన్ అయితే కొంచెం కనెక్టెడ్‌గా అనిపిస్తుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు మెయిన్ చూసేది కమ్యూనికేషన్ స్కిల్సే. వాళ్ళకి మెయిన్‌లీ కావాల్సింది వే ఆఫ్ టాకింగేనంట. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బాగా కాన్సంట్రేషన్ చెయ్యండి. యాహ్! అదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్క లైక్ ఇవ్వండబ్బా నా సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ అలాగే పక్కకి స్క్రోల్ చేస్తే అక్కడ హైప్ అనే బటన్ కనిపిస్తది. అది కూడా క్లిక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.